easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇంజనీరింగ్ మెకానిక్స్ లో భాగంగా ఇప్పటి వరకు ఒక 5 టాపిక్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏదైతే ఉంది ఇందులో కూడా మనం వచ్చేసి ఒక 12 క్లాసులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ క్లాసెస్ ఎవరైనా ఇంకా చూడలేని క్యాండిడేట్స్ ఉంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్ కి సంబంధించి ప్లేలిస్ట్ లో ఇంజనీరింగ్ మెకానిక్స్ అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ నుంచి కూడా మీరు ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ కి సంబంధించి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అని మనం క్రియేట్ చేయడం జరిగిందండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి ఏవైతే ఈ గ్రూప్స్ ఉన్నాయో ఈ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా. మోస్ట్ గా ఎవరైనా టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో మాక్సిమం జాయిన్ అయిపోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అక్కడ ఏంటంటే ఓవరాల్ గా మనం ఏవైతే క్లాసెస్ చెప్పుకున్నామో దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏవైతే మనం డైలీ న్యూస్ పేపర్ అనేది అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏవైనా జాబ్ నోటిఫికేషన్స్ కి సంబంధించి, ఎందుకంటే మన ఛానల్లో జాబ్ నోటిఫికేషన్స్ కూడా డిస్కస్ చేస్తాం కాబట్టి వాటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ క్లియర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనం ఏదైతే ఒక టాపిక్ అనేది మనం లెఫ్ట్ చేసుకోవడం జరిగిందండి. మనం ఒక టాపిక్ అనేది వదిలేసాం, మీరు కూడా అది నాకు గుర్తు చేయలేదు మాక్సిమం. ఎందుకంటే మీకు కొన్ని డౌట్ అనేది రావాలి, బట్ నేను ఏంటంటే ఓవర్ఫ్లోలో చెప్పుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ టాపిక్ అనేది స్కిప్ చేసేసి చెప్పేశాను. బట్ మీకు కూడా దానిపైన ఎటువంటి డౌట్ రాలేదు. మనం వచ్చేసి రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి చేసేటప్పుడు ఏవైతే కాంకరెంట్ ఫోర్సెస్ అంటే ఒకే పాయింట్ దగ్గర నుంచి ఏవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో, అంటే ఒకే ప్లేన్ లో ఒకే పాయింట్ దగ్గర నుంచి యాక్ట్ అయ్యేవి మనం ఏం చెప్పుకోవడం జరిగింది, కో ప్లానర్ కాంకరెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిజల్టెంట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను నేను. ఏదైతే మనకి పారలెలోగ్రామ్ థియరం ద్వారా రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు √f1² + f2² / 2f1 f2 cos θ. సో ఆ ఫార్ములా బట్టి నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే అవే కాంకరెంట్ ఫోర్సెస్ అని ఒకే ప్లేన్ లో కాకుండా డిఫరెంట్ ప్లేన్స్ లో వెళ్తే వాటికి వచ్చేసి రిజల్టెంట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని నేను చెప్పాను. సో r ఈజ్ ఈక్వల్స్ టు √σx² + σy². అలాగే వచ్చేసి tan α ఏదైతే ఉందో ఇంక్లినేషన్ కనుక్కోవడానికి σy/σx అనేది మనం చెప్పుకోవడం జరిగింది, ఓకేనా. ఈ రెండింటికి మాత్రమే మనం రిజల్టెంట్ అలాగే ఇంక్లినేషన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. బట్ రిమైనింగ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే లీనియర్ అంటే కొలీనియర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి వీటికి వచ్చేసి రిజల్టెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం చెప్పుకోలేదు. దాంతో పాటుగా కోప్లానర్ ఏవైతే ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి, ప్యారలల్ ఫోర్సెస్ కంటే లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అవ్వచ్చు, అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అవ్వచ్చు, వీటికి కూడా మనం ఏంటంటే రిజల్టెంట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం చెప్పుకోలేదు. బట్ మీరు కూడా నాకు ఎటువంటి డౌట్ అడగలేదు, సో వాటికి ఎలా ఏ విధంగా కట్టాలనేసి. బట్ నేను ఏంటంటే ఓవర్ఫ్లో నేను మర్చిపోయి వెళ్ళిపోయాను. తర్వాత నేను ఏంటంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నాకు వచ్చేసి ఈ పర్టికులర్ ఏమున్నాయి వీటికి వచ్చేసి నేను రిజల్టెంట్స్ అనేది చెప్పలేదు, ఓకే. ఏ విధంగా ఫైండ్ చేయాలి, ఓకేనా. ఆ రిజల్టెంట్ ఏవైతున్నా రిజల్టెంట్స్ యొక్క ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది బాడీ పైన అన్నది నేను మీకు చెప్పలేదు. సో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్ గా ఆ టాపిక్ అనేది కంప్లీట్ చేద్దాం. మనం యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీరు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. బట్ ఏంటంటే ఆ టాపిక్స్ అనేది నేను కంప్లీట్ చేయలేదు కాబట్టి ఆ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది నేను స్టార్ట్ చేస్తాను, ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏవైతే మనకు వచ్చేసి కొలీనియర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో కొలీనియర్ ఫోర్సెస్ కి మనం రిజల్టెంట్ అనేది ఏ విధంగా కడతాం, ఓకేనా. సో కొలీనియర్ ఫోర్సెస్ అంటే మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, ఆల్ ద ఫోర్సెస్ విచ్ హ్యావ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద సేమ్ లైన్ ఆర్ త్రూ అ సేమ్ లైన్, ఓకేనా. ఇది వచ్చేసి F1 అండి. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే F2 అనేది ఈ విధంగా యాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు F3 ఏదైతే ఉందో F3 వచ్చేసి ఈ విధంగా యాక్ట్ అవ్వడం జరుగుతుందండి ఒక బాడీ ఏదైతే ఉందో ఒక బాడీ పైన. సో ఈ విధంగా మనకి ఏవైతే ఫోర్సెస్ అనేవి ఒక బాడీ పైన అప్లై అవుతున్నాయో ఫోర్స్ 1 ఫోర్స్ 2 ఫోర్స్ 3 అనేవి. సో దీనికి వచ్చేసి రిజల్టెంట్ అనేది మనం ఏ విధంగా కడతామంటే రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఒకే డైరెక్షన్ లో ఉన్న ఫోర్సెస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి F1 F2 ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి, వచ్చేసి మనం సమ్మేషన్ చేసుకోవచ్చా F1 + F2 మైనస్ ఇది వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది, అంటే సేమ్ లైన్ మీద ఉంది బట్ వచ్చేసి మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సో దీన్ని వచ్చేసి మనం F1 + F2 - F3 అని రాసుకోవచ్చు కదండి. ఇదే వచ్చేసి మనకి రిజల్టెంట్ అండి. కొలీనియర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి కొలీనియర్ ఫోర్సెస్ కి ఇన్ కేస్ మీరు ఇటువైపు వెళ్తున్నారు ఏవైతే -x డైరెక్షన్ లో వెళ్తున్నా ఒకవేళ మీరు పాజిటివ్ తీసుకున్నారనుకోండి వీటిని నెగిటివ్ తీసుకోవాలి, ఓకేనా. బట్ మోస్ట్ ఏంటంటే మీరు పాజిటివ్ x డైరెక్షన్ లో వెళ్తున్న ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాజిటివ్ తీసుకోండి, సో నెగిటివ్ వెళ్తున్న వాటిని ఏంటంటే నెగిటివ్ అనేది తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చేసుకుంటే ఇది వచ్చేసి ఒక బాడీ అనేది ఉన్నది, దీనిపైన ఏంటంటే కొలీనియర్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయండి, ఓకేనా. ఇలా వచ్చేసి ఒక ఫోర్స్, సో రెండో ఫోర్స్ కూడా ఇలాగే యాక్ట్ అవుతుంది. సో థర్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో థర్డ్ ఫోర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా యాక్ట్ అవడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి దీనికి మనం రిజల్టెంట్ అనేది ఏ విధంగా రాస్తామండి F1 + F2, ఎందుకంటే ఈ రెండు వచ్చేసి మనకి సమ్మేషన్ ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి, ఓకేనా. సో మనకు వచ్చేసి F3 ఏదైతే ఉందో F3 వచ్చేసి మనకి డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి దీనికి ఓవరాల్ గా రిజల్టెంట్ అనేది మనం ఏ విధంగా రాస్తామండి F3 - F1 + F2 అంతే కదండి. F1 + F2 F3 - F1 + F2 అంతే కదండి.
మనకు వచ్చేసి రెండు డైరెక్షన్స్ ఏవైతే వెళ్తున్నాయి వీటిని వచ్చేసి సమ్మేషన్ చేసుకుంటాం. సో అది వచ్చేసి ఓవరాల్ గా మనకు వచ్చేసి ఏదైతే ఈ పాజిటివ్ డైరెక్షన్ ఉందో దాని నుంచి మనం దీన్ని నెగిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్న ఫోర్సెస్ మనం తీసేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకి కొలీనియర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో కొలీనియర్ ఫోర్సెస్ కి మనం ఏంటంటే రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో కొలీనియర్ ఫోర్సెస్ తర్వాత మనకు వచ్చేసి ఓవరాల్ గా మనం కో ప్లానర్ కి చెప్పుకున్నాం, కో ప్లానర్ కాంకరెంట్ చెప్పుకున్నాం. అంతే కదండి, మనం ఏదైతే పారలోగ్రామ్ లా ఏదైతే డిస్కస్ చేసామో అది వచ్చేసి కోప్లానర్ కాంకరెంట్, ఎందుకంటే అన్ని ఫోర్సెస్ ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే అన్ని ఒకే ప్లేన్ లో ఉంటున్నాయి కాబట్టి అది వచ్చేసి కోప్లానర్ కాంకరెంట్. సో డిఫరెంట్ ప్లేన్స్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే కోప్లానర్ నాన్ కాంకరెంట్ నాన్ కోప్లానర్ కాంకరెంట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, సో కొలీనియర్ ఏదైతే ఉందో కొలీనియర్ కోసం మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ప్యారలల్ ఫోర్సెస్ అండి. ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి ప్యారలల్ ఫోర్సెస్ కి మనం ఏ విధంగా మనం రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ప్యారలల్ ఫోర్సెస్ ఇందులో వచ్చేసి మనకి టూ టైప్స్ లో ఉండడం జరిగిందండి. ప్యారలల్ ఫోర్సెస్ అనేది ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే లైక్ ప్యారలల్ ఫోర్సెస్, అంతే కదండి మనం చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ. రెండోది కనుక చూసుకుంటే అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. ఒకసారి నోట్స్ అనేది మీరు రెఫర్ చేయండి, మీకు తెలుస్తుంది. ఓకేనా, అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే మనం ఏమనుకోవడం జరిగిందండి, ప్యారలల్ ఫోర్సెస్ ద ఫోర్సెస్ ఆల్ ద ఫోర్సెస్ parallel to each other and their direction is in same direction. ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయి వాటి యొక్క డైరెక్షన్ అనేది సేమ్ గా ఉంటుందండి. ఫోర్స్ 1 అవ్వచ్చు, ఫోర్స్ 2 అవ్వచ్చు, మ్యాగ్నిట్యూడ్స్ డిఫరెన్స్ ఏమో, ఇది వచ్చేసి ఒక 2 కిలో న్యూటన్స్ ఫోర్స్ అవ్వచ్చు, ఇది వచ్చేసి 3 కిలో న్యూటన్స్ ఫోర్స్ అవ్వచ్చు, మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్. బట్ ఏదైతే ఈ రెండు ఫోర్సెస్ ఉన్నాయి రెండు ఫోర్సెస్ యొక్క డైరెక్షన్ అనేది మనకు ఒకే సైడ్ ఉంటుంది. సో అందువల్ల వీటిని లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటాము. మనకు వచ్చేసి కో ప్లానర్ తీసుకుంటాం, ఎందుకంటే మనకు వచ్చేసి సింగిల్ ప్లేన్ లో మాత్రమే యాక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ కోసం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఏం చెప్పుకోవడం జరిగింది, ఒక ఫోర్స్ వచ్చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తే ఒక ఫోర్స్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది. దీనికి కూడా ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి డిఫరెంట్, బట్ వచ్చేసి డైరెక్షన్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. ఇప్పుడు లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయో లైక్ ప్యారలల్ ఫోర్సెస్ కి మనం రిజల్టెంట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ప్యారలల్ ఫోర్సెస్ కి రిజల్టెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో లైక్ ప్యారలల్ ఫోర్సెస్ మనకు వచ్చేసి డెఫినేషన్ అనేది మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, ఆల్ ద ఫోర్సెస్ parallel to each other and have the same direction. like parallel forces వచ్చేసి మనకి సేమ్ డైరెక్షన్ లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకు వచ్చేసి ఒక బాడీ అనేది ఈ విధంగా ఉందండి. ఈ బాడీ పైన ఒక ఫోర్స్ అనేది ఈ విధంగా యాక్ట్ అవుతుంది, ఇంకొక ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో డైరెక్షన్ వచ్చేసి సేమ్, ఇది వచ్చేసి ఒక 2 కిలో న్యూటన్స్ అనుకోండి, ఇది వచ్చేసి ఒక 3 కిలో న్యూటన్స్ అనుకోండి. ఇప్పుడు దీనికి రిజల్టెంట్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి, మనకు అది తెలియదు కదా. సో ఈ రెండింటికి సమ్ డిస్టెన్స్ అనేది ఉంది, ఏవైతే ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో సమ్ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి రెండింటికి సంబంధించిన రిజల్టెంట్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏవైతే లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అవ్వచ్చు అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అవ్వచ్చు ఆ రెండింటికి సంబంధించి మనం రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొమెంటం అంటే ఏంటో తెలియాలండి. ఓకేనా, సారీ మూమెంట్ అంటే ఏంటో తెలియాలండి. ఆల్రెడీ మనం మొమెంటం అనేది చెప్పుకోవడం జరిగింది, మాస్ ఇంటూ వెలాసిటీ. అది మీరు చూసుకోండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా, మాస్ ఇంటూ వెలాసిటీ ఏదైతే ఉందో అది వచ్చేసి మొమెంటం అండి. ఓకేనా, మనకు వచ్చేసి మూమెంట్ ఏదైతే ఉందో మూమెంట్ కోసం నేను చెప్తాను. సో వీటికి రిజల్టెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ప్యారలల్ ఫోర్సెస్ అవ్వచ్చు లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అవ్వచ్చు అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అవ్వచ్చు, ఈ రెండింటికి రిజల్టెంట్ అనేది మనం ఏ ప్రిన్సిపల్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మొమెంటం అంటారండి. ఓకేనా, ప్రిన్సిపల్ ఆఫ్ మొమెంటం ఏదైతే ఉంది ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్ ఏదైతే ఉందో సారీ మొమెంటం కాదు, సో ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్ ఏదైతే ఉంది ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయి వీటి ద్వారానే మనం లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అవ్వచ్చు అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అవ్వచ్చు వీటికి మనం రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఏవైతే సర్టెన్ యాంగిల్ లో కోప్లానర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇలా యాక్ట్ అవుతుంటే మనం వచ్చేసి రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసేస్తున్నాం. ఓకేనా, మనకు వచ్చేసి ఈ విధంగా యాక్ట్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ డైరెక్షన్స్ సమ్మేషన్ ఆఫ్ వై డైరెక్షన్ తీసుకుంటున్నాం, దీనికి వచ్చేసి రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. బట్ లైక్ ప్యారలల్ ఫోర్సెస్ కి అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ కి రెండు యాక్ట్ అయితే ఒకే డైరెక్షన్ లో యాక్ట్ అవుతున్నాయి, అది వై డైరెక్షన్ లో మాత్రమే యాక్ట్ అవుతున్నాయి. సో దానికి ఎక్స్ డైరెక్షన్ ఏం లేదు, ఎక్స్ డైరెక్షన్ లో ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. సో మనం దానికి రిజల్టెంట్ అనేది ఏ విధంగా కడతాం, ప్యారలలోగ్రామ్ థియరమ్ లో అలా అవ్వదు. కాబట్టి మనకి ఏదైతే ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్ ద్వారా మనం ఏంటంటే వీటికి సంబంధించి రిజల్టెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ అనేది తెలుసుకునేటప్పుడు అసలు ఫస్ట్ మూమెంట్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలండి. ఓకేనా, సో మూమెంట్ ఏదైతే ఉందో మూమెంట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక బాడీ అనేది ఈ విధంగా ఉండేది, దీనికి వచ్చేసి ఒక పాయింట్ ఎక్కడో ఒక పాయింట్ అనేది మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ బాడీ పైన సర్టెన్ ఫోర్స్ అనేది ఈ విధంగా యాక్ట్ అవ్వడం జరుగుతుంది. రైట్, ఒక బాడీ పైన మనం వచ్చేసి ఏదో ఒక పాయింట్ ఏంటంటే మనం తీసుకోవడం జరిగింది, ఆ పాయింట్ ని మనం ఓ పాయింట్ అనుకోవడం జరిగింది. దీనిపైన ఏవైతే ఫోర్స్ ఉంది సర్టెన్ ఫోర్స్ అనేది మనకి ఈ విధంగా యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు వచ్చేసి
వచ్చేసి ఆ పాయింట్ నుంచి ఏదైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో దానికి సంబంధించిన డిస్టెన్స్ అండి. ఓకేనా? సో సంథింగ్ డి వద్దు, సంథింగ్ ఆర్ అనుకుందాం. ఎందుకంటే మనకు వచ్చేసి బాడీ ఈ షేప్ లో ఉంది కాబట్టి మనం వచ్చేసి సంథింగ్ ఆర్ అనుకుందామండి. సో మూమెంట్ అనేది ఏం చెప్తుందంటే మనకి ఏం లేదండి, మూమెంట్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అబౌట్ అ పాయింట్. ఓకేనా? మనకు వచ్చేసి ఒక పాయింట్ అనేది ఏమనుకోవడం జరిగిందండి, ఓ అనుకోవడం జరిగింది. అదొక పాయింట్. సో మూమెంట్ అంటే ఏంటంటే ఏదైతే బాడీ పైన ఫోర్స్ ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండి. ఈ పర్టికులర్ ఫోర్స్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదండి, ఆర్ ఏదైతే ఉందో. సో ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అబౌట్ దట్ పాయింట్. ఓకేనా? ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ కు ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని మనం మూమెంట్ అంటాము. దాన్ని డెఫినిషన్ వైజ్ గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గనుక మూమెంట్ అంటే ఏంటంటే movement is defined as the perpendicular distance of the line of action of the force from a point. ఓకేనా? సో మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ మూమెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ అ ఫోర్స్ అండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ అ ఫోర్స్ అండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఫ్రమ్ ఏ పాయింట్. ఇది వచ్చేసి మనం ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనుకోవచ్చు కదండి. సో మనకు వచ్చేసి ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్, ద డిస్టెన్స్ ఆఫ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఫ్రమ్ అ పాయింట్. ఓకేనా? ఏదైతే పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ కి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఏదైతే ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ కి ఉన్న డిస్టెన్స్ ని, ఈ ఫోర్స్ ని మనం ఏదైతే మల్టిప్లికేషన్ చేస్తే దాన్నే మనం మూమెంట్ అనడం జరుగుతోంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక బాడీ అనేది మనం నార్మల్ గా కన్సిడర్ చేసుకుందామండి. దీనిపైన ఒక ఫోర్స్ అనేది ఈ విధంగా యాక్ట్ అవుతుంది. సో ఈ విధంగా యాక్ట్ అయ్యేటప్పుడు మనం ఒక పాయింట్ అనేది కన్సిడర్ చేసుకుందామండి. ఆ పాయింట్ అనేది యాక్చువల్ గా మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ లో వాడు ఇస్తూ ఉంటాడు. సో ఇది వచ్చేసి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటండి, మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు దీనికి మనం మూమెంట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే మూమెంట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ and the distance of the line of action of the force from that point. ఓకేనా? ఏదైతే ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఫ్రమ్ దట్ పాయింట్, ఏదైతే ఈ పాయింట్ నుంచి మనకి ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ కి ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ నే మనం మూమెంట్ అనడం జరుగుతుంది. సో మూమెంట్ యొక్క యూనిట్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఫోర్స్ ఏదైతే ఉందో ఫోర్స్ కి వచ్చేసి న్యూటన్స్ అండి. ఇక్కడ ఆర్ ఏదైతే ఉందో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో డిస్టెన్స్ కి వచ్చేసి మనకి మీటర్స్ అండి. ఓకేనా? సో మూమెంట్ ఏదైతే ఉందో మూమెంట్ ని వచ్చేసి మనం న్యూటన్ మీటర్ తో డినోట్ చేయడం జరుగుతుందండి. సో మూమెంట్ ని వచ్చేసి మనం క్యాపిటల్ ఎం తో డినోట్ చేస్తాం. అది వచ్చేసి కనుక చూసుకుంటే న్యూటన్ మీటర్ మూమెంట్ యొక్క యూనిట్స్ అండి. ఓకేనా? మూమెంటం ఏదైతే ఉందో మూమెంటం వచ్చేసి మనకి డిఫరెంట్ అండి. మాస్ ఇంటూ వెలాసిటీ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది వచ్చేసి మూమెంటం. ఓకేనా? ఇది వచ్చేసి మూమెంట్. ఓకేనా? రెండింటికి మీరు ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ మూమెంట్ ఏదైతే ఉందో మూమెంట్ వచ్చేసి బాడీని ఏం చేస్తుందండి, రొటేట్ చేయడం జరుగుతుంది కదా. ఇప్పుడు నార్మల్ గా ఏదైతే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేసేటప్పుడు ఫోర్స్ అనేది దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫోర్స్ అనేది యాక్ట్ అవడం జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తుందండి ఈ మూమెంట్ అనేది బాడీని రొటేట్ చేయడం జరుగుతుంది అండి. ఓకేనా? సో మూమెంట్ యొక్క టెండెన్సీ ఏంటి, మూమెంట్ అనేది బాడీని ఏ డైరెక్షన్ లో తిప్పుతుంది అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే క్లాక్ వైజ్ అయితే క్లాక్ వైజ్ మూవ్మెంట్, యాంటీ క్లాక్ వైజ్ అయితే యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? అది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ ఫోర్స్ ఏదైతే ఉంది మూవ్మెంట్ అనేది బాడీని ఏం చేస్తుంది, మనకైతే క్వశ్చన్ అయితే రావచ్చు. మనకు వచ్చేసి మూవ్మెంట్ అనేది బాడీని రొటేట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ బాడీ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అయింది అనుకోండి, ఆ రొటేషన్ ని మనం క్లాక్ వైజ్ రొటేషన్ అంటాము. దాంతో పాటుగా ఆ మూమెంట్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ ని మనం వచ్చేసి క్లాక్ వైజ్ మూమెంట్ అంటామండి. ఓకేనా? బాడీని మనకి ఏదైతే ఫోర్స్ అనేది ద టెండెన్సీ ఆఫ్ మూమెంట్ రొటేట్ ద బాడీ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అబౌట్ పాయింట్ ఓ, ఏదైతే పాయింట్ ఓ ఉందో దీని గుండా ఏంటంటే ఆ బాడీని రొటేట్ చేస్తే ఆ మూమెంట్ ని ఏమంటామంటే మనం క్లాక్ వైజ్ మూమెంట్ అంటాం. అదే మనకి యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది అనుకోండి బాడీ, ఇన్ కేస్ ఫోర్స్ అనేది మనకి ఈ విధంగా యాక్ట్ అవడం జరిగింది, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఫోర్స్ వచ్చేసి ఇలా యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే దీనికి వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఇలా పైకి ఉందండి, ఫోర్స్ వచ్చేసి ఇప్పుడు మనకి కిందకు ఉంది. సో డిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ చేస్తే మనకు వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ రావడం జరుగుతుందా, ఈ మూమెంట్ ని మనం ఏమంటామంటే యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ అంటాము. ఓకేనా? సో క్లాక్ వైజ్ మూమెంట్, నెక్స్ట్ కనుక చూసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. ఓకేనా? మీ అనాలిసిస్ బట్టి మీరు ఏంటంటే క్లాక్ వైజ్ మూమెంట్ కి యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ కి సైన్ ఇచ్చుకోవచ్చండి. నేను ఏంటంటే డైరెక్ట్
డైరెక్ట్ సైన్స్ అనేవి నేను మీకు ఇచ్చేస్తున్నాను. సో క్లాక్ వైజ్ మూవ్మెంట్ ఏదైతుందో క్లాక్ వైజ్ మూవ్మెంట్ ని నెగిటివ్ కింద తీసుకోండి. సో యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్ ఏదైతుందో యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్ ని పాజిటివ్ కింద తీసుకోండి. ఈ రెండింటిని ఇలాగే తీసుకోవాలని ఇదైతే లేదండి, మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఏంటంటే సైన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మూవ్మెంట్ ని మనం ఈ విధంగా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏదైతే ప్రిన్సిపల్ ఆఫ్ మూవ్మెంట్స్ అండి, దాన్నే మనం వేరియగన్స్ ప్రిన్సిపల్ అంటామండి. ఓకేనా? మూవ్మెంట్స్ యొక్క ప్రిన్సిపల్ ఏదైతే ఉందో మూవ్మెంట్స్ ప్రిన్సిపల్ మనం వేరియగన్స్ ప్రిన్సిపల్ అంటాం. ఈ వేరియగన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉంది, ఈ వేరియగన్స్ ప్రిన్సిపల్ మనం ఏమంటామండి, ప్రిన్సిపల్ ఆఫ్ మూవ్మెంట్స్ అంటాము. ఓకేనా? ప్రిన్సిపల్ ఆఫ్ మూవ్మెంట్స్. సో ఈ వేరియగన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉంది, ఈ వేరియగన్స్ ప్రిన్సిపల్ ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ మూవ్మెంట్స్ అనడం జరుగుతుంది. ఇప్పుడు వేరియగన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో వేరియగన్స్ ప్రిన్సిపల్ అది ఏం చెప్పట్లేదండి, ఇది వచ్చేసి డైరెక్ట్ గా ఒకే ఒక డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది కనుక చూసుకుంటే మనకి ఏదైతే బాడీ పైన పర్టికులర్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో, ఇన్ కేస్ ఇలాగే అవ్వచ్చు, ఇప్పుడు ఒక పర్టికులర్ దీని నుంచి ఇలాగే అవ్వచ్చు, నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఇలా కనుక చూసుకుంటే ఇలా ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది అనుకోండి, ఇలా ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుందండి. సో ఓవరాల్ గా ఈ మూడు ఫోర్సెస్ ఏవైతున్నాయి, మూడు ఫోర్సెస్ కి మనం రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదండి. ఎందుకంటే కాంకరెంట్ ఫోర్సెస్ బట్ వచ్చేసి నాన్ కో ప్లానర్, అంటే ఒకే ప్లేన్ లో లేవు, డిఫరెంట్ ప్లేన్స్ లో మనకి ఏంటంటే ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాంకరెంట్ ఫోర్సెస్ డిఫరెంట్ ప్లేన్స్ లో యాక్ట్ అవుతున్నాయి అంటే మనకు వచ్చేసి నాన్ కో ప్లానర్ ఫోర్సెస్ అనమాట. ఓకేనా? నాన్ కో ప్లానర్ కాంకరెంట్ ఫోర్సెస్. ఇప్పుడు ఈ మూడింటికి కలిపి మనం రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఏదో ఒక పాయింట్ అనేది తీసుకొని దాన్ని బట్టి మనకి ఈ పర్టికులర్ ఏదో ఒక పాయింట్ అనేది తీసుకోండి, ఆ పర్టికులర్ పాయింట్ అనేది తీసుకొని దాన్ని బట్టి మనకి ఏదైతే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఏవైతున్నా, ఈ పర్పెండిక్యులర్ ఫోర్సెస్ ఏవైతున్నా ఫోర్సెస్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అనేవి మీరు చూసుకోండి. ఓకేనా? సో దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఏ విధంగా, ఈ విధంగా రాదు, మనకు వచ్చేసి దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది, అంతే కదండి. దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సంథింగ్ ఈ విధంగా రావడం, ఈ మూడు ఏంటంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో ఈ F1 యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని R1 అనుకుంటాం, F2 యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని R2 అనుకుంటాం, F3 యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి R3 అనుకుంటాం. సో ఓవరాల్ గా మూడు ఫోర్సెస్ కి కలిపి సంథింగ్ రిజల్టెంట్ అనేది యాజ్ యూజువల్ గా మనకి ఏంటంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఈ విధంగా రావడం జరిగింది అనుకోండి. ఓకేనా? దీనికి కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయడం ఇది వచ్చేసి కనుక చూసుకుంటే R, ఎందుకంటే రిజల్టెంట్ కాబట్టి మనం R అని చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసి వేరియగన్స్ ప్రిన్సిపల్ అనేది ఏం చెప్తుందంటే ఓవరాల్ గా ఏదైతే మూడు ఫోర్సెస్ ఉన్నాయో మూడు ఫోర్సెస్ యొక్క ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే ఈ పర్టికులర్ మూమెంట్ ఏదైతే ఉందో దీని యొక్క మూమెంట్ F1 ఇంటూ R అబౌట్ దట్ పాయింట్ ఏనండి. ఓకేనా? ఆ పాయింట్ ఓ పాయింట్ ఏదైతే ఉందో ఓ పాయింట్ ఉండాలి. ఓకేనా? F1 ఇంటూ R ప్లస్ F2 into R2 F1 R1 plus F2 into R2 plus F3 into R3 is equals to R into R, అంతే కదండి. సో ఓవరాల్ గా మూడు మూమెంట్స్ మూడు ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో మూడు ఫోర్సెస్ యొక్క ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓవరాల్ గా రిజల్టెంట్ ఏదైతే ఉందో రిజల్టెంట్ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ కి ఈక్వల్ గా ఉంటుంది అని మనకి వేరియగన్స్ ప్రిన్సిపల్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? సో ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ వేరియగన్స్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఇట్ స్టేట్స్ దట్ ద మూమెంట్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ అ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్. ఓకేనా? ఏదైతే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో ఆ రిజల్టెంట్ యొక్క మూమెంట్ అనేది అబౌట్ అ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద మూమెంట్స్ ఆఫ్ ద ఫోర్సెస్ ఆఫ్ ద సిస్టమ్. సో ఏదైతే రిజల్టెంట్ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి రిజల్టెంట్ యొక్క మూమెంట్ కదండి, R ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద మూమెంట్స్ ఆఫ్ ద ఫోర్సెస్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ ఆఫ్ ద బాడీ. ఏదైతే ఈ బాడీ పైన యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్సెస్ యొక్క ప్రతి ఫోర్స్ యొక్క మూమెంట్. ఓకేనా? ఫస్ట్ ఫోర్స్ వచ్చేసి మూమెంట్ కనుక చూసుకుంటే F1 R1 F2 R2 F3 R3. సో ఏవైతే ఈ ఇండివిజువల్ ఫోర్సెస్ యొక్క మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండివిజువల్ ఫోర్సెస్ యొక్క మూమెంట్స్ యొక్క ఆల్జీబ్రిక్ సమ్ ఈ రిజల్టెంట్ యొక్క మూమెంట్ మనకు వచ్చేసి ఈక్వల్ గానే ఉంటుంది అని మనకి వేరియగన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో వేరియగన్స్ ప్రిన్సిపల్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ డయాగ్రామ్ అనేది సరిగా రాలేదండి, ఎందుకంటే మనకి ఇక్కడ క్రాష్ అవడం జరుగుతుంది. సో అందువల్ల మనకి డయాగ్రామ్ సరిగా రావట్లేదు. సో ఆ విధంగా ఏంటంటే వేరియగన్స్ ప్రిన్సిపల్ ఏదైతే చెప్పిందో ఇప్పుడు ఏవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో ఒక బాడీ పైన వాటి యొక్క మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మూమెంట్స్ అనేవి ఓవరాల్ గా ఈ మూడు ఫోర్సెస్ కి కలిపి మనకు ఒక రిజల్టెంట్ ఉంటుంది కదండి. ఆ రిజల్టెంట్ యొక్క మూమెంట్ కి ఈ ఇండివిజువల్ ఫోర్సెస్ యొక్క మూమెంట్స్ యొక్క సమ్ కి, ఓకేనా, ఆ సమ్ కి ఆ రిజల్టెంట్ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో ఆ రిజల్టెంట్ యొక్క మూమెంట్ అనేది ఈక్వల్ గా ఉండడం జరుగుతుంది. ఓకేనా? ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్ స్టేట్స్ దట్ ద
resultant of a number of forces, the moment of resultant of number of forces is equal to the forces of the algebraic sum of the forces of that body. ఆ బాడీ యొక్క ప్రతి ఇండివిజువల్ ఫోర్స్ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో ఆ ఆల్జీబ్రిక్ సమ్ కి ఈ రిజల్టెంట్ యొక్క మూమెంట్ అనేది ఈక్వల్ గా ఉండడం జరుగుతుంది. అది మనకి వేరియన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో వేరియన్స్ ప్రిన్సిపల్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే వేరియన్స్ ప్రిన్సిపల్ ఉందో ఈ వేరియన్స్ సేమ్ పాయింట్ అండి, ఓకేనా, అన్నిటి యొక్క మూమెంట్ అనేది సేమ్ పాయింట్. F1 యొక్క పాయింట్ కూడా అబౌట్ ఓ, F2 యొక్క పాయింట్ కూడా అబౌట్ ఓ, F3 యొక్క పాయింట్ కూడా అబౌట్ ఓ, R యొక్క పాయింట్ కూడా అబౌట్ ఓ. అక్కడే మనకి మూమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వేరియన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఈ వేరియన్స్ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఏం చెప్పుకుందామంటే మనకు వచ్చేసి లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాటికి రిజల్టెంట్స్ అనేవి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజల్టెంట్స్ అనేవి మనం ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నా లైక్ ప్యారలల్ ఫోర్సెస్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేసుకుందామండి. సో ఇప్పుడు లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే తీసుకున్నా మనకు లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అనే విధంగా ఉండడం జరుగుతుంది, ఇంతే కదండి. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన రిజల్టెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే F1 అనుకోండి, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే F2 అనుకోండి. సో రిజల్టెంట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందండి, సో రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు F1 ప్లస్ F2, అంతే కదండి. సో రిజల్టెంట్ ఏదైతే ఉందో రిజల్టెంట్ వచ్చేసి మనకి రెండు ఫోర్సెస్ యొక్క సమ్మేషన్ కదండి. మనకు వచ్చేసి ఓవరాల్ గా బాడీ అనేది పైకే మూవ్ అవుతుంది, ఎందుకంటే మనకి రెండు ఫోర్సెస్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నాయి. బట్ మనకి రిజల్టెంట్ అనేది డైరెక్ట్ గా F1 ప్లస్ F2 అని చెప్పేసేటప్పుడు మనకు వచ్చేసి మళ్ళీ వేరియన్స్ థియరం ఎందుకు చెప్పారు, సో దాంతో మాత్రమే మనం వీటికి రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయగలమని ఎందుకు చెప్పారు అంటే మనకు వచ్చేసి రిజల్టెంట్ అనేది మనం డైరెక్ట్ గా చెప్పేస్తున్నామండి F1 ప్లస్ F2 అనేది. బట్ ఈ రిజల్టెంట్ అనేది ఈ లైన్ ఏదైతే ఉందో మనం వచ్చేసి AB అనే లైన్ తీసుకుందామండి. ఈ రిజల్టెంట్ అనేది ఈ లైన్ ఏదైతే ఉందో లైన్ పైన ఆన్ ద లైన్ యాక్ట్ అవుతుందా లేదా అవుట్ ఆఫ్ ద లైన్ మనకి ఏంటంటే రిజల్టెంట్ అనేది యాక్ట్ అవుతుందా. సో ఆ విధంగా మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలంటే ఓకేనా, రిజల్టెంట్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి F1 ప్లస్ F2 అని మనం చెప్పేస్తున్నాం. బట్ రిజల్టెంట్ ఏదైతే ఉందో రిజల్టెంట్ అనేది మనకి ఆన్ ద లైన్ యాక్ట్ అవుతుందా అవుట్ ఆఫ్ ద లైన్ యాక్ట్ అవుతుందా అంటే మనం వచ్చేసి వేరియన్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో వేరియన్ ప్రిన్సిపల్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలండి. అంటే ఈ ఫోర్స్ యొక్క మూమెంట్ ఈ ఫోర్స్ యొక్క మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టెంట్ ఫోర్స్ యొక్క మూమెంట్ అనేది మనం ఈక్వల్ టు చేస్తే మనకి ఏంటంటే ఆర్ యొక్క పొజిషన్ అనేది మనకి ఆన్ ద లైన్ ఉంటుందో అవుట్ ఆఫ్ ద లైన్ ఉంటుందో మనకి రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఓవరాల్ గా వేరియన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా మనం డెరివేషన్ చేయాలంటే మనకి డెరివేషన్ అంత పెద్ద యూజ్ లేదండి, ఎందుకంటే మనకి డెరివేషన్ అసలు అవసరం లేదు కూడా, ఓకేనా. సో మనకు వచ్చేసి ఏంటంటే ఓవరాల్ గా వేరియన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం అప్లై చేసి ఆ డెరివేషన్ అంతా చేసిన తర్వాత మనకు వచ్చేసి లైక్ ప్యారలల్ ఫోర్సెస్ లో ఆర్ ఏదైతే ఉందో ఈ ఆర్ అనేది మనకి ఆన్ ద లైన్ యాక్ట్ అవడం జరుగుతుంది. అది మనకి ఓవరాల్ గా వేరియన్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తే మనకి ఆ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఏదైతే రిజల్టెంట్ ఉందో రిజల్టెంట్ అనేది మనకి లైక్ ప్యారలల్ ఫోర్సెస్ లో రిజల్టెంట్ అనేది సేమ్ అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. అది అప్వర్డ్ డైరెక్షన్ అయితే అప్వర్డ్ డైరెక్షన్, ఇన్ కేసు ఈ ఫోర్సెస్ అనేవి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నాయనుకోండి రిజల్టెంట్ కూడా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, ఓకే. మనం వచ్చేసి అప్వర్డ్ తీసుకున్నాం కాబట్టి వచ్చేసి ఇప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ లో రిజల్టెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ రిజల్టెంట్ అనేది మనకి ఏ పర్టికులర్ పొజిషన్ దగ్గర యాక్ట్ అవుతుంది అంటే మనకు వచ్చేసి ఆన్ ద లైన్ అండి, ఓకేనా. ఆన్ ద లైన్ ఏదో ఒక సి పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది, ఓకేనా. మనకు వచ్చేసి ఇప్పుడు వేరియన్ ప్రిన్సిపల్ అప్లై చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఒక ఓ పాయింట్ అనేది తీసుకోవాలి. ఓవరాల్ గా డెరివేషన్ అంతా మనం చేయాలి, ఓకేనా. డెరివేషన్ తో మనకి యూజ్ లేదు. సో మనకు వచ్చేసి రిజల్టెంట్ అనేది మనకి లైక్ ప్యారలల్ ఫోర్సెస్ రిజల్టెంట్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుంది మనకు వచ్చేసి కనుక చూసుకుంటే రిజల్టెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, ఆన్ ద లైన్ మాత్రమే యాక్ట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ కనుక చూసుకుంటే అన్లైక్ ఫోర్సెస్ అంటే మనం ఏం చెప్పుకోవడం జరిగింది, ఇందులో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, తర్వాత కనుక చూసుకుంటే కిందకి ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, అంతే కదండి. మనకు వచ్చేసి ఇదొక ఫోర్స్ ఏ పాయింట్ దగ్గర F1 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, బి పాయింట్ దగ్గర F2 అనే ఫోర్స్ అవుతుంది. అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే మనకు వచ్చేసి ప్యారలల్ గానే ఉంటాయి, బట్ వచ్చేసి డైరెక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ మనం ఏం చెప్పొచ్చండి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు F1 మైనస్ F2. ఇప్పుడు ఈ F1 ఏదైతే ఉందో F1 యొక్క ఫోర్స్ అనేది ఎక్కువ అయినప్పుడు, ఓకేనా, F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2 అయినప్పుడు మనకు వచ్చేసి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు F1 మైనస్ F2. ఇన్ కేస్ F2 ఈజ్ గ్రేటర్ దెన్ F1 అయినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు F2 మైనస్ F1, ఇంతే కదండి మనకి కండిషన్. సో దీంట్లో రిజల్టెంట్ అనేది ఆన్ ద లైన్ యాక్ట్ అవుతుందో అవుట్ ఆఫ్ ద లైన్ యాక్ట్ అవుతుందో మనకు వచ్చేసి రిజల్టెంట్ ఏదైతుందో రిజల్టెంట్ అనేది అవుట్ ఆఫ్ ద లైన్ యాక్ట్ అవడం జరుగుతుంది. అది కూడా ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అంటే మనకు వచ్చేసి ఏ సైడ్ అయితే ఫోర్స్ అనేది ఎక్కువ ఉందో ఆ సైడ్ మనకి రిజల్టెంట్ అనేది అవుట్ ఆఫ్ ద లైన్ యాక్ట్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ మనం F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2 అని తీసుకున్నాం కదండి. సో మనకు వచ్చేసి ఫోర్స్ అనేది ఈ సైడ్ ఎక్కువ ఉంది, సో మనకు వచ్చేసి రిజల్టెంట్ వచ్చేసి
ఈ అవుట్ ఆఫ్ ద లైన్ ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు వచ్చేసి సి అనేది అంటే మనం డిటర్మైన్ చేయాలండి. బట్ మనకు అదంటే డెరివేషన్ ఉంటుంది, మనకు అది యూజ్ లేదు. ఓకేనా? సో మనకు వచ్చేసి అది నార్మల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కావాలి, కానీ మనకి ఏదైతే ఈ పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైతే అక్కర్లేదు. ఓకేనా? సో మనకు వచ్చేసి రిజల్టెంట్ ఏదైతుందో రిజల్టెంట్ వచ్చేసి కనుక చూసుకుంటే అవుట్ ఆఫ్ ద లైన్ యాక్ట్ అవుతుంది. అది కూడా ఏ ఫోర్స్ సైడ్ యాక్ట్ అవుతుంది అంటే మనకు వచ్చేసి ఏదైతే హైయెస్ట్ ఫోర్స్ ఏదైతే ఉందో హైయెస్ట్ ఫోర్స్ సైడ్ యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇన్ కేసు ఇప్పుడు కేస్ 2 కనుక చూసుకుంటే మనకు వచ్చేసి రిజల్టెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చేసి మనకి ఫోర్స్ 2 ఇస్ గ్రేటర్ దెన్ ఫోర్స్ 1. ఏదైతే సెకండ్ ఫోర్స్ ఉందో సెకండ్ ఫోర్స్ వచ్చేసి F1 ఫోర్స్ తో పోల్చుకుంటే మనకు వచ్చేసి సెకండ్ ఫోర్స్ అనేది మనకి ఎక్కువ. సో అప్పుడు మనకి రిజల్టెంట్ అనేది ఏ సైడ్ యాక్ట్ అవ్వడం జరుగుతుందండి? F2 ఫోర్స్ ఏదైతే ఉందో F2 ఫోర్స్ సైడ్ మనకి ఏంటంటే రిజల్టెంట్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ డైరెక్షన్ లో మాత్రమే మనకి రిజల్టెంట్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి ఏవైతే లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిజల్టెంట్ అనేది ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దాంతో పాటుగా ఏదైతే రిజల్టెంట్ ఉందో రిజల్టెంట్ వచ్చేసి మనకి ఆన్ ద లైన్ యాక్ట్ అవుతుందా లేదు చూసుకుంటే అవుట్ ఆఫ్ ద లైన్ యాక్ట్ అవుతుందా అది మనకు వచ్చేసి క్వశ్చన్స్ ఏంటి. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏవైతే ఇప్పుడు వచ్చేసి మనం లైక్ ప్యారలల్ ఫోర్సెస్ లో ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ గా ఉండడం చూసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ లో ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ గా ఉండడం చూసుకున్నాం. అంటే మనకి ఫస్ట్ కండిషన్ ఏం చూసుకున్నామండి? ఇది వచ్చేసి F1 అనేది ఎక్కువ, F2 అనేది తక్కువ, ఈ విధంగా తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇన్ కేస్ ఏవైతే ఈ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఉన్నాయి ఇందులో వచ్చేసి F1 అలాగే F2 రెండు ఈక్వల్, అంటే రెండు ఫోర్సెస్ కూడా F నండి. ఓకేనా? సో F1 F2, సో F1 F2 ఈజ్ ఈక్వల్స్ టు F1 ఈజ్ ఈక్వల్స్ టు F2. ఏదైతే ఇది ఒక 5 కిలో న్యూటన్స్ యాక్ట్ అవుతుంది అనుకోండి అప్వర్డ్స్, సో F2 కూడా 5 కిలో న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఈ కేసు అనేది మనం తీసుకుంటే ఓకేనా, సో రెండు ఫోర్సెస్ ఈక్వల్ అనుకోండి. ఓకేనా? సో ఏవైతే అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ లో ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ గా ఉంటే కండిషన్ అనేది ఏ విధంగా ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ లో ఫోర్సెస్ అనేవి ఈక్వల్ గా ఉంటే మనకి రిజల్టెంట్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుందంటే మనకు వచ్చేసి కపుల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఓకేనా? మనకి ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. డైరెక్ట్ గా ఇదే బిట్ మనకి గ్రామ సచివాలయంలో అడగడం జరిగిందండి. ఓకేనా? రెండు అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అనేవి ఈక్వల్ గా ఉంటే, అన్లైక్ ప్యారలల్ అంటే రెండు వచ్చేసి ప్యారలలే బట్ వచ్చేసి డైరెక్షన్ ఏదైతే ఉందో డైరెక్షన్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది. ఈ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ లో ఫోర్సెస్ అనేవి సేమ్ గా ఉన్నాయి, అంటే ఫ్రీ ఫోర్స్ ఈ ఫోర్స్ రెండు ఫోర్సెస్ సేమ్. మనకు వచ్చేసి దీనికి సంబంధించి రిజల్టెంట్ అనేది ఏమి రావడం జరుగుతుంది అని మనకి గ్రామ సచివాలయంలో డైరెక్ట్ బిట్ రావడం జరిగిందండి. మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే చూడండి, అది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కప్పులు అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఎందుకు కప్పులు అనేది ఫామ్ అవుతుందంటే ఇలా వచ్చేసి ఏదో ఒక ఫోర్స్ అనేది ఇలా ఉంది, ఇది వచ్చేసి 5 కిలో న్యూటన్స్ ఫోర్స్, రైట్? ఇది వచ్చేసి కనుక చూసుకుంటే 5 కిలో న్యూటన్స్ ఫోర్స్. దీని మూమెంట్ ఓవరాల్ గా ఈ ఆర్మ్ ఏదైతే ఉందో ఈ ఆర్మ్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి మనకు వచ్చేసి 5 మీటర్స్ అనుకోండి. మనకు వచ్చేసి ఇప్పుడు F ఏదైతే ఉందో ఈ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్న ఫోర్స్ యొక్క మూమెంట్ ఎంతండి? 25 న్యూటన్ మీటర్ మూమెంట్. సో ఇదేదైతే ఉందో ఈ అప్వర్డ్ ఫోర్స్ యొక్క మూమెంట్ ఎంతండి? సేమ్ అంతే కదండి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఒక పాయింట్ ద్వారా. దీనికి ఈ ఫోర్స్ కి వచ్చేసి ఇది పాయింట్ అవుతుంది, ఈ ఫోర్స్ కి వచ్చేసి ఇది పాయింట్ అవుతుంది. సో ఇచ్చేసి కనుక చూసుకుంటే 25 న్యూటన్ మీటర్స్, రెండు సేమే కదండి. ఓకేనా? మనకు వచ్చేసి రెండు సేమే రావడం జరుగుతుంది. మనకు వచ్చేసి ఈ దీంట్లో మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఫోర్స్ అనేది బాడీని ఏ డైరెక్షన్ లో తిప్పుతుంది అని మనకు కూడా క్వశ్చన్ అయితే రావచ్చు. మనకు వచ్చేసి ఆల్వేస్ బాడీని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పడం జరుగుతుంది. ఓకేనా? మనకి ఇక్కడ వచ్చింది కూడా క్లాక్ వైజ్ మూమెంట్ మాత్రమే, ఎందుకంటే ఈ ఫోర్స్ వచ్చి ఈ డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది అంటే క్లాక్ వైజ్, ఈ ఫోర్స్ వచ్చేసి ఈ డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది అంటే క్లాక్ వైజ్. సో బాడీ ఏదైతే ఉందో కపుల్ అనేది మనకి ఫామ్ అవడం జరుగుతుంది రెండు ఫోర్సెస్ సేమ్ గా ఉన్నప్పుడు. సో బాడీ అనేది ఏ మూమెంట్ లో ఉంటుందంటే మనకు వచ్చేసి క్లాక్ వైజ్ మూమెంట్, ఆల్వేస్ క్లాక్ వైజ్ మూమెంట్. ఓకేనా? సో ఓవరాల్ గా ఏవైతే కొలీనియర్ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్, సో లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్, ఆ రిజల్ట్స్ అనేవి ఎక్కడెక్కడ యాక్ట్ అవుతాయి, అలాగే ఏదైతే కపుల్ ఏదైతే ఉందో కపుల్ కోసం సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఓకేనా? సో ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనం వచ్చేసి ఏదైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనం నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ లో మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో ఏవైతే ఈ పర్టికులర్ ఏదైతే క్లాస్ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో డౌట్స్ అనేవి మీరు మెన్షన్ చేయండి. ఇన్ కేస్ నేను కామెంట్ సెక్షన్ లో రిప్లై కనుక ఇవ్వకపోతే మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ లో మీ డౌట్స్ అనేవి రైజ్ చేయండి, మనం అక్కడ ఏంటంటే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏవైతే నేను ఒకవేళ ఏమైనా తప్పు కనుక చెప్పుకుంటే వాటిని కూడా మీరు ఏంటంటే కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి, బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఓకేనా? సో ఓవరాల్ గా నెక్స్ట్ టాపిక్ ఏదైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే టాపిక్ తో మనం అయితే నేనైతే మీ ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఇస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బై బై.